గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడతాం. హలో సార్. హలో మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు చాలా ట్రెండ్లో మనం చూస్తున్నాము దట్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే లోగో డిజైన్ చేశారో, ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళిద్దరు పిక్స్ వైరల్గా అయ్యాయి. సో వెరీ గుడ్ థింగ్ ఏంటంటే, బేసిక్గా మనము ఎక్కడైనా మూవీ పోస్టర్స్ చూస్తాము. మూవీ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి, ఇలా చేశారు అలా చేశారు అనుకొని మూవీ పోస్టర్స్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ వీళ్ళు ఒక వార్ పోస్టర్ని ఇంత చక్కగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి, ఆ సింధూర్లో దే హ్యావ్ డిజైన్డ్ సో వెల్ దట్ ఒక న్యూలీ వెడెడ్ పర్సన్ ఒక సింధూరం కోల్పోయింది అని ఆ సింధూరం అక్కడ రాసి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఓలో ఆ రెడ్ కలర్ పెట్టి అది కొంచెం తుడిచేసినట్టు. సో ద టైమ్ వెన్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ గెటింగ్ ద గూస్ బంప్స్. సో ఇట్ ఈస్ లైక్ దే హ్యావ్ డిజైన్డ్ సో వెరీ వెల్. దాని గురించి మీరు ఏమంటారు? ఎస్, యాక్చువల్లీ మనం అప్పుడు కూడా అబ్జర్వ్ చేశాము ఈ కొన్ని డిస్కషన్స్ అయినప్పుడు. దీని వెనకాలంతా ఒక స్పెషల్ రోల్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆయన ఐ బిన్ అబ్జర్వింగ్, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, మనం ఎక్కువ అబ్జర్వ్ చేయలేదో మనకు తెలియదు. ఇప్పుడు ఈజ్ లుకింగ్ ఇన్ టు ఎవ్రీ మైన్యూట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. సో మొన్న చదివిన ఆర్టికల్లో ఏంటంటే, అది ప్రైమ్ మినిస్టర్ గారి ఐడియా కూడా ఉందంట అందులో. అంటే వన్ ఐడియా ఈజ్ ఆఫ్ ద ఆర్మీ ఆఫీసర్స్ హు డిజైన్డ్ ఇట్, ద టూ ఆఫీసర్స్. అయితే ఏమవుతుందంటే ఐడియా షేర్ చేసుకుంటారు. ఓకే, మీరు ఆ ఈవెంట్కి ఒక్కసారి వెళ్తే, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీలో ఉన్నారు, వచ్చేసి ఎయిర్పోర్ట్లోనే 7 o'clock ఎమర్జెన్సీ మీటింగ్ ఎయిర్పోర్ట్లో ఆఫీసర్స్తో పెట్టారు. అంటే దిస్ షోస్ దట్ హౌ మచ్ హీ వాజ్ డిస్టర్బ్డ్. సివిలియన్ ఇప్పుడు ఒక గవర్నమెంట్కి అందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన డ్యూటీ ఉందండి, రైట్? ఎంతోమంది సోల్జర్స్ చనిపోతున్నారో మనం పట్టించుకోవట్లేదు. అది ఓన్లీ ఆర్మీ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారు, ఫొటోస్ పెడతారు. ఈవెన్ లక్కీ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ ఇన్ అటెండింగ్ సచ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద కంటోన్మెంట్ ఏరియా బికాస్ ఆఫ్ మై నిజాం కాలేజ్ ఆర్మీ ఆఫీసర్స్. అక్కడ అంతా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఐ హ్యావ్ అ పిక్చర్ అనమాట. ఫస్ట్ టైం ఐ గాట్ ద ఆపర్చునిటీ టు ఎంటర్ ద ఆర్మీ ఏరియా. జనరల్ సివిలియన్స్కి రాదు, బికాస్ ఆఫ్ ఎ నిజాం కాలేజ్ ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ విఆర్కే ప్రసాద్ గారు అని ఆయన తీసుకెళ్లారు. అక్కడ చాలా ఈవెంట్స్ చాలా గ్రేట్గా నడుస్తున్నాయి. మనం కామన్ మ్యాన్కి తెలియదు అది. ఇక్కడ ఎందుకు అంటే, అది జరుగుతుంది, డిఫెన్స్లో మాట్లాడతారు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే సివిలియన్స్, ఓకే, అందులో యంగ్ న్యూలీ మ్యారీడ్, మీరు అన్నది స్టార్ట్ చేసి న్యూలీ మ్యారీడ్, ఆ పెయిన్ తలుచుకుంటే ఇప్పటికి కూడా ఇట్ ఇస్ సో వెరీ పెయిన్ఫుల్ దట్ చాలా అప్పుడప్పుడే ఇలా విల్ డ్రీమ్ అబౌట్ హోల్ లైఫ్ దట్ ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్. హనీమూన్ కి వెళ్ళారు. హనీమూన్ అంటే యువర్ లైఫ్ షుడ్ బీ లైక్ ఏ హనీ, రైట్? యువర్ లైఫ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ హనీ అన్నట్టు తీయగా ఉండాలని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తారు, రైట్? ఎస్ సార్ నో? రైట్. అక్కడ జరగడము అది ప్రపంచానికి కదిలించింది. సీన్ ఎక్కడైతే ఆయన పడిపోయి ఉన్నాడు అక్కడ కూర్చొని ఆమె ఏడుస్తుంది. అంతకుముందు ఒక సీన్ ఉంది, వాళ్ళందరూ హాయిగా అవన్నీ సీనరీస్ చూస్తున్నారు. ఓకే, ఓల్డ్ హిందీ మూవీస్లో సాంగ్స్ పాడినట్టుగా. తర్వాత ఫ్యూ సెకండ్స్లోనే అక్కడ ఆయన విగతజీవిగా పడిపోయి ఉన్నాడు. ఆ డెడ్ బాడీని చూస్తూ ఆ ఏడ్చేది చాలా డిస్టర్బ్ చేసింది, మళ్ళీ వాళ్ళ మాటలు చేసింది. సో ఇదంతా చూసి వాళ్ళు అన్నారు, ఈ ఆపరేషన్కి పేరు పెట్టడం ఒకటి, ఓకే, సెకండ్ థింగ్ వచ్చి అది పెట్టారు. అంటే ఇట్ షోస్ దట్ హౌ ఇంపార్టెంట్ ఎ ఉమెన్ ఇన్ ఇండియా అనేది చెప్తుంది ఫస్ట్ థింగ్. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్ అదర్ కంట్రీస్ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ అని, బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ అ స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ విమెన్ అనేది చెప్తుంది. అందుకనే ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ ఆఫీసర్స్ కూడా అన్నారు, ఇది రావాలి సింధూర్ నంబర్ 1. అది మీరు మంచిగా అబ్జర్వ్ చేశారు, అది తుడిపేస్తున్నట్టున్నది. ఓకే ఓకే, ఇంకా అనుకుంటే ఏమవుతుందంటే, సింధూర్ ప్లేస్లో వాళ్ళు బ్లడ్ అంటిచ్చారు అని కూడా అనుకోవచ్చు. అవును, కరెక్ట్. ఎస్ ఆర్ నో? కుంకుమ ఉండాల్సిన ప్లేస్లో వీళ్ళు బ్లడ్ అంటించి రక్తం అంటించిపోయినారు. అది ఇంకో ప్రాణం పోయేటోడికి రక్తం ఇవ్వాల్సిన మనుషుల రక్తాలు చూస్తున్నారు. వీ డోంట్ అండర్స్టాండ్ ద మోటివ్ బిహైండ్ ద మూమెంట్స్. రైట్.
నేను నిన్ననే ఒక డిస్కషన్ అయింది, ఎడ్యుకేషన్కి చాలా తక్కువ ఫండింగ్ ఇస్తున్నది గవర్నమెంట్, 7%. దాంతో అన్ని మేనేజ్ చేయాలి ఎడ్యుకేషన్లో, స్టేట్లో అయినా ఎక్కడైనా. వెరాజ్ డిఫెన్స్కి 30 to 40% ఇస్తున్నారు, ఎందుకంటే దేర్ ఇస్ అ థ్రెట్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఎక్కువ డబ్బులు పెడుతున్నాం, అందుకని కొద్దిగా ఇది టఫ్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో అది జరిగింది కాబట్టి అది వాళ్ళు చాలా బ్రెయిన్ పెట్టారు. బ్రెయిన్ అంటే వీ కెన్ సే దట్ దే హ్యావ్ పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ డిజైనింగ్ ద లోగో. అక్కడ పెయిన్ కనబడుతుంది, మీనింగ్ కనబడుతుంది, ఓకే, బాధ కనబడుతుంది, కోపం కనబడుతుంది. అయినా కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఈవెంట్ యాక్చువల్లీ, ఓకే, ఇండియా హ్యాస్ నెవర్ డన్ ఎనీ ప్రొవకేటివ్ యాక్టివిటీస్. రైట్. వేరే వాళ్ళు అయితే డిఫెన్స్కే వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, అది ఒక పవర్ఫుల్ దీంట్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఇంకా చాలు వద్దులే, ఎందుకంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ డ్యామేజ్ ఆన్ బోత్ ద సైడ్స్. రైట్. ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే సివిలియన్స్ మళ్ళీ చచ్చిపోతారు. మన బాధనే సివిలియన్స్ చనిపోయారని. సో లెట్ అస్ రిజాల్వ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ అంటే మన గవర్నమెంట్ కూడా దాన్ని ఆలోచించి దాన్ని బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్రెడీ 7 టీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేసి ఆల్ పార్టీ డెలిగేట్స్ని సెలెక్ట్ చేసి ఎంపీస్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ని డిఫరెంట్ కంట్రీస్కి పంపించి ఆ డిస్కషన్ అవుతుంది. ఇవాళ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, ఇవాళ జోహానెస్బర్గ్లో ఉన్నారు. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ టాలరెంట్ ఇన్ లెవెల్స్. ఇప్పుడు ఒక మేజర్ వరల్డ్ మొత్తంలో కూడా అంటారు జీరో టాలరెన్స్ అని. మన గవర్నమెంట్ కూడా జీరో టాలరెన్స్ అనేసి ఆ స్లోగన్ పెట్టుకోండి స్టేటస్లో అని కూడా చెప్పింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా. వరల్డ్ మొత్తం కూడా కావాల్సిందే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ ద వరల్డ్. అటు యుక్రెయిన్ రష్యా అయినా కానీ ప్యాలెస్తీన్ ఇజ్రాయెల్ అయితే నా చిన్నప్పుడు నడుస్తూనే ఉంది. అది చిన్నప్పుడు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ నడుస్తూనే ఉంది. పాపం అక్కడ వాళ్ళకి ప్రాణం అనేది గుప్పెట్లు పెట్టుకొని ఉంటారేమో. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒక్క వీడియో వచ్చింది మేడం మొన్న ప్యాలెస్తీన్ ఇజ్రాయెల్ దగ్గర ఫుడ్ కోసము, నో ప్రాపర్ డ్రెస్సెస్, దేవర్ జస్ట్ క్లైంబింగ్ ద వెహికల్ ఫర్ మీల్. అది ఎంత బాధ కలిగిస్తుంది అంటే ఐ థింక్ అది అన్ని దేశాలకు చూపెడితే దే విల్ స్టాప్ ఫైటింగ్ విత్ అదర్ కంట్రీస్. ట్రూ. అవర్ ఫెలో సిటిజన్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఎ మీల్, whoever it is, whether Christian or Muslim or Hindu, whatever it is, we are unable to provide a basic meal for them. చాలా డిస్టర్బింగ్ అది. ఆ సీన్ 2 రోజుల ముందు చూసినాం. ఇవన్నీ ఆల్ ప్రెసిడెంట్ ఎవరెవరైతే ఈ గొడవలు పెడుతున్నారో. సో ఈ టెన్షన్ జరుగుతున్నప్పుడు ఇండియా సేఫ్ అనుకున్నప్పుడు ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగి కొద్దిగా డిస్టర్బ్ చేసింది. అయితే ఇండియన్ గవర్నమెంట్, అవర్ డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ ఆర్మీ చీఫ్స్, 3 సర్వీసెస్ వాళ్ళందరూ కూడా అండ్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వీళ్ళందరూ కూడా దే ఆర్ మేనేజింగ్ ఇట్ సో వెల్ మేడం. దట్ ఈస్ వై అగైన్ ఎవ్రీ ఈవెంట్ ఇంక్లూడింగ్ మిస్ వరల్డ్ ఈజ్ హ్యాపెనింగ్ పీస్ఫుల్ ఇన్ ఇండియా, ఖేలో ఇండియా ఈజ్ హ్యాపెనింగ్ పీస్ఫుల్ ఇన్ ఇండియా అండ్ అదర్ మీటింగ్స్. నార్త్ ఈస్ట్లో మీటింగ్ జరిగింది నిన్న, యూనో ద బిజినెస్ పీపుల్, ఆంటర్ప్రెన్యూర్స్తో మీటింగ్ జరిగింది టు సపోర్ట్ ద కంట్రీ. అక్కడ బిజినెస్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. సో చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ దట్. అయితే అది చాలా మీనింగ్ఫుల్. మీరు అన్నది మీనింగ్ఫుల్ లోగో చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ అబ్జర్వేషన్, యూనో యూ హ్యావ్ అబ్జర్వ్డ్ వెరీ గుడ్ పాయింట్ ఇన్ ఇట్. అందరూ పట్టించుకోరు. దాన్ని బాగా చూస్తే అదంతా డిస్టర్బ్డ్ కూడా ఉంది, స్ప్లిట్ అయింది. యాక్చువల్గా ఒక పోయం ఉంటుంది వార్ మీద, వార్ పోయట్రీ మీద. ఒక పోయం టైటిల్ ఉండే, అమెరికన్ పోయట్. అది టైటిల్ ఏముందంటే వాట్ ఇఫ్ ఏ మచ్ ఆఫ్ ఏ విచ్ ఆఫ్ ఏ విండ్. వాట్ ఇఫ్ ఏ మచ్ ఆఫ్ ఏ విచ్ ఆఫ్ ఏ విండ్. అవి కూడా క్యాపిటల్ లెటర్స్, కామా ఇవన్నీ ఉండవు, అంత డిస్టర్బ్డే. మాకు అర్థం కాలేదు, ఏంటి టైటిల్ సింపుల్గా ఉండాలి, ఇప్పుడు సింధూర్ అవరే సింధూర్ లాగా ఉండాలి, ఇట్లా ఉంది ఎందుకంటే చదివితే ఏమిటంటే దట్ పోయం ఈజ్ అబౌట్ ద రిపర్కషన్స్ అండ్ ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద వార్. వార్ జరిగిన తర్వాత ఏమైతే అంతా గజిబిజ్ అవుతుంది, అన్ని గజిబిజ్ అయింది. ఇప్పుడు మన పోయం అంతా చదివితే తెలుస్తుంది. సో అందుకే ఆ సింధూర్లో కూడా గజిబిజ్ కనబడ్డది, సమ్ డిస్టర్బెన్స్ ఇన్ దట్ రీజన్. ఓకే, ఇంకోటి ఏంది, టూరిజం చాలా పెరిగింది అక్కడ. అయినా కూడా నేను నిన్నటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే మళ్ళీ అక్కడ అన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రలు జరుగుతూనే ఉన్నాయి. పీపుల్ ఆర్ నాట్ అఫ్రేడ్. అంటే మేబీ గవర్నమెంట్
హామీ ఇస్తుంది దట్ వీఆర్ దేర్, ఇస్తుంది. వీఆర్ దేర్, వీ విల్ స్టాండ్ ఫర్ యూ, విల్ టేక్ అ స్టాండ్. అండ్ అది మన ఇండియన్స్కి ఒక నమ్మకం మన ఇండియన్ గవర్నమెంట్ మీద. వీ హ్యావ్ దట్, వీఆర్ దట్ బ్రేవ్ అని చెప్పొచ్చు, దట్ వీ ట్రస్ట్ అవర్ ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఆ నమ్మకం కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి అది పెట్టుకోవడం చాలా ఇది, అండ్ పెట్టుకుంటున్నారు మీరు చెప్పినట్టు మన ఇండియన్ గవర్నమెంట్. సో ఎస్ సార్, చాలా చక్కగా చెప్పారు లోగో గురించి. అండ్ దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి